శ్రీమాత్రే నమః. జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జూలై నెలలో వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏదో గొప్ప మార్పులు జరిగిపోతుంది మాత్రం అనుకోకండి. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటారు. నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నాయి. గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. కానీ నోరు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదన్నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కసారికి 2 సార్లు గోత్రూ చేసి పెట్టొచ్చా లేదా అని మీకు లీగల్ అడ్వైజర్తో కానీ ఆడిటర్తో కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ విధమైనటువంటి వీసాకో దానికో పర్మిషన్ పెట్టేటప్పుడు బాగా చదవండి. పాయింట్ టు పాయింట్ తర్వాత సంతకం పెట్టండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. వారితో లిమిట్గా ఉండండి. ఉన్నత స్థాయి అని చెప్పాం, వాళ్ళతో మనం సహాయం చేయాలంటే, దీర్ఘకాలిక స్నేహం కావాలంటే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభం ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి చూస్తారా, గివ్ అండ్ టేక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది ప్రయత్నంలో 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. తోబుట్టువులతో, అన్నదమ్ములతో సఖ్యతను పెంచుకోండి. విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి. వివాహ ప్రణాళిక, కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా ఖరారవచ్చు. మీ ఇల్లు మారడానికి, ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి, ఇంటీరియర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు. క్రీడాకారులకి ఇది యోగకాలం, చాలా అద్భుతం. క్రీడాకారులకి ఇది. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు మీరు మాట్లాడే మాట మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశంగా ఉంటుంది. షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండవద్దు. మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంది. చంద్రాష్టమం 24/7/2025 10:59 నుండి 26/7/2025 3:52 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తగా ఉండండి. మరి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 2, 5, 8, 11, 15. అదృష్ట సంఖ్యలు 7 మరియు 9. సరే, ఎవరిని ఆరాధించాలి నెల? దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి. ఎక్కడ కూర్చుంటాడు శని భగవానుడు? నాలిక మీద కూర్చొని ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి చెయ్యండి. మరి గురువారాల్లో నవగ్రహాలకి గురు భగవాన్ని ప్రార్థన చేయండి. ఎక్కువ పసుపు పువ్వులతో ఆరాధించండి. శనివారాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దగ్గర మీ వయసు సంఖ్య ఎంత ఉందో
అన్ని దీపాలను వెలిగించండి. వెంకటేశ్వర స్వామికి వీలుంటే వెళ్ళి నడిచి వెళ్ళి పోయి మొక్కు తీర్చుకొని రండి. సత్యనారాయణ వ్రతం చేయండి, ఇంట్లో అన్నీ చక్కబడుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, రిప్లై ఇస్తాం. ఇంకను మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలు జరగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఇది మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన యాగాదులు అన్నీ చేసి దీనికి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము. కావలసిన వారు మాల కావాలని వాట్సాప్ చేయండి నంబర్కి, మీకు రిప్లై వస్తుంది, మీరు పొందవచ్చు. విజయోస్తు. ఇంకను ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ, తిరుపతిలో 18 అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకొండలో ఉంది. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి. జీవితంలో భాగ్యం ఉంటేనే, రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి, అష్టైశ్వర్యాలు పొందండి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విజయోస్తు.